హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరో కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసింది మీ ఆంధ్ర అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు బ్లాగ్లోని థంబ్నెయిల్ చూసారు కదండి. నేను దాకరొట్టె చేస్తున్నాను అనమాట. దానికి వచ్చేసి బియ్యపిండి ఫస్ట్ తీసుకున్నాను. తర్వాత పిండికి సరిపడా సాల్ట్, ఇప్పుడు అందులోనే కొద్దిగా జీలకర్ర, తర్వాత ఇందులోని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేస్తున్నానండి. ఇదిగోండి, కట్టర్లో వేసుకున్నాను. కట్టర్లో అయితే అన్నీ సమానంగా వస్తాయి కదా, అందుకని. అలాగే శనగపప్పు నానబెట్టి పెట్టానండి. నీళ్లు పడేసి పప్పు మాత్రం ఇందులో యాడ్ చేసుకుందాము. చాలా ప్రాంతాల్లోనండి శనగపప్పు బదులుగా పెసరపప్పు కూడా నానబెట్టి వేస్తారండి. అదే పెసరపప్పు బద్దపప్పు లాగా ఉంటుంది కదా, అది వాడతారు. దాన్ని నానబెట్టుకొని వేసుకోవచ్చు. శనగపప్పు ఉంటే శనగపప్పు వేసుకోవచ్చు. మీకు ఏది టేస్టీగా అనిపిస్తే అది వేసుకోండి. ఈ పిండి మాత్రం ఖచ్చితంగా వేడి నీళ్ళతోనే కలపాలండి. అందుకనే కెటిల్లో నేను ముందుగా హాట్ వాటరు కలుపుకున్నాను అనమాట. చూడండి, ఆవేశంగా వాటర్ వేసేద్దాం అనుకున్నాను. ఇంకొక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, అది కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు నేను నార్మల్గా వేసేసాను, అయితే కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేడి నీళ్ళు వేసేసుకొని కలిపేసుకుందామండి. నీళ్ళు అయితే ఎక్కువ వేడిగా ఉన్నాయి, అందుకని నేను ఫస్ట్ చేయి పెట్టకుండా ఇలా బీటర్తో కలుపుదామని ట్రై చేశానండి. కానీ దాంతో సరిగ్గా అవ్వలేదు. ఏదైనా మన చెయ్యి ఉపయోగించిందే వంట ఎలా పూర్తవుతుంది చెప్పండి. అందుకనే నేను కాసేపు వేడిగా ఉన్నదని కాసేపు బీటర్ ఉంచి కలపడానికి ట్రై చేశాను. తర్వాత ఇంకా తీసేసి చేత్తోనే కలిపానండి. పిండి అందులో ఉండిపోయింది, అది రావట్లేదు. ఎలాగోలా పిండి అయితే తీసేసి ఇంకా మధ్య మధ్యలో కాస్త వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. ఎక్కువగా వాటర్ వేసుకోకూడదు ముందే, ఎందుకంటే మరీ జారుగా అయిపోతుందండి. దీనికి జారుగా ఉండకూడదు, అలాగని గట్టిగా రాకూడదండి. కొంచెం మెత్తగా ఉండాలి. మన చేతితో అద్దితే చపాతీలు అయ్యేంత మెత్తగా ఉండాలండి. కొద్దిగానే వాటర్ వేసుకోండి. వాటర్ ముందుగానే ఎక్కువ వేసుకోకుండా నేను చూపించే విధంగా కలుపుకోవాలండి. ఇది దాకరొట్టె అని అంటారండి. అంటే మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, పిన్ని వాళ్ళు వేసేవారండి. మా అమ్మగారు కూడా చాలా బాగా చేస్తారు. అయితే దాకలో వేసేవారు. దాక కొంచెం లోతుగా ఉన్న దాక చూసి వేసుకోవాలి. కానీ నాకు అది ఆకలేదన్నమాట. నేను మీకు పాన్లో వేసి చూపిస్తాను. కొన్ని ప్రాంతాల్లో అయితే దాకరొట్టె అంటారండి. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే అందరూ దాకరొట్టె అని అంటారు. మా అత్తగారు వాళ్ళ వైపు అయితే కనుక తపాలా చెక్కలు అంటారండి. అంటే తపాలలో చేస్తారు అని తపాలా చెక్కలు అంటారని నేను అనుకుంటున్నాను. నాకు ఆ పేరు ఎలా వచ్చిందో నాకైతే ఐడియా లేదు. మేమైతే దాకరొట్టె అంటాము. చూసారా, పిండి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, మూత పెట్టాను. ఇది వచ్చేసి కిచెన్ మనం క్లీనింగ్ చేస్తాం కదండి, ఆ టిష్యూ దీంతో ఎలాగా మనం అంటే ఇది మనకి ఎలా యూజ్ అవుతుందో నేను మీకు చెప్తాను. ముందుగా పాన్ అయితే ఆన్ చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. 1 స్పూను లేదా 1.5 స్పూను, అంతకుమించి ఎక్కువ పట్టదండి. బియ్యపిండి కదండి, నూనె అయితే అస్సలు పీల్చదు. చాలా బాగా వస్తుందండి తక్కువ ఆయిల్ తోటి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇదివరకు మాకైతే స్కూల్ నుంచి వచ్చినప్పుడు సాయంత్రం పూట 4కి 5కి అలా చేసి పెట్టేవారండి స్నాక్స్ కింద. అలాగే మనం బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు. ఈ టిష్యూ పేపర్ అయితే నేను తడుపుకుంటున్నానండి. తడిపేసి దాని మీద మనం అట్టు చేసుకుందాము.
ముందుగా మన చేతికి సరిపడా ఒక పెద్ద సైజు ముద్ద తీసుకోండి, పిండిని రౌండ్గా చేసుకొని చేతిలోనే. తర్వాత ఒక ప్లేట్ మీద పెట్టుకొని టిష్యూ పేపర్ మీద ఇలా మన వేళ్ళతో, చేతి వేళ్ళతో అద్దుతూ రౌండ్గా వచ్చేలాగా చూసుకోండి. చిరుగులు ఏమి రాకుండా చూసుకోండి. చుట్టూరా చక్కగా ఇలా రౌండ్గా పల్చగా అద్దుకున్న తర్వాత మధ్యలో 1 లేదా 2-3 హోల్స్ చేసుకోవచ్చండి. ఆ హోల్స్ ఎందుకు చేస్తున్నామంటే చుట్టూరా ఎలాగో అది క్రిస్పీగా వస్తుందండి రౌండ్గా, మధ్యలో కూడా సమంగా కాలడానికి ఇలాగ హోల్స్ చేసుకుంటామన్నమాట. చూసారా, ఏదో ఫేస్ ఆకారంలో వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టేద్దామండి. ఎక్కువ టైం పట్టదండి, 4 నుంచి 5 మినిట్స్ టైం పడుతుంది అంతే. చూసారా, ఇప్పుడు తిరగేసి చూద్దాము. చక్కగా కాలిపోయిందండి. అటువైపు కూడా కాలడానికి జస్ట్ 1/2 మినిట్ పడుతుందండి. ఆల్రెడీ మూత పెట్టాం కాబట్టి అవతల సైడు ఉడికిపోయి ఉంటుంది, తక్కువ కాలుతుంది. సో తిరగేసినాక మనకి ఎక్కువ టైం పట్టదండి. రెండో దాన్ని చేసుకోవడం కోసం మళ్ళీ నేను టిష్యూ పేపర్ని తడుపుతున్నానండి వాటర్ తోటి. రెండోది కూడా సేమ్ అంతే. మన చేతికి సరిపడా ముద్ద తీసుకొని చక్కగా పల్చగా రౌండ్గా వేళ్ళతోని అద్దుకోండి. ఇలా పిల్లలకి చేసి పెడితే చాలా మంచిదండి. మన ట్రెడిషనల్ హెల్తీ ఫుడ్ కదండి. పైగా బియ్యం అంటే బియ్యం మంచిదేనా, బియ్యము అన్నం మంచివేనా, తినచ్చా తినకూడదా అని అంటారండి. కానీ మనము ఎక్కడున్నా కూడానండి, ప్రపంచంలో దేశాల్లో వారి వారి ప్రాంతాలను బట్టి ఒక హ్యూమన్ బీయింగ్కి పడేవైతే రెండండి. ఒకటి రీజనల్ ఫుడ్, ఇంకొకటి సీజనల్ ఫుడ్. రీజనల్ అంటే మన రీజియన్లో పండేవండి. మన రీజియన్లో మనకేం పండుతాయండి, మనకి బియ్యం పండుతాయి. సో మనకు అది పడుతుంది అన్నమాట. కొంతమందికి గోధుమలు పండచ్చు, అట్లాగే కొంతమందికి వేరే ఏమేమి పల్సెస్ వాళ్ళకి పండితే అవి వాళ్ళకి అవి మంచివి. మనకైతే బియ్యమే మంచివండి. చూసారా, బియ్యం పిండితోని ఎంత టేస్టీగా క్రిస్పీగా ఉండే దాక రొట్టె రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.